ఇగో ఈ పిల్ల చిన్న పిల్లలుగా జూ పార్క్ అని తగిలిందేమో. అన్నా క్యూట్ ఉన్నావు కన్నా. పికాక్ చూడండి వీడొకటి. ఓ వావ్ నైస్ కదా. ఇట్స్ కాల్ అడవి పందులు. ఇవి వండుకొని తినొచ్చు కూడా మనం. వయసు తీసి దాన్ని వేసి అమ్మ సేఫ్ అంటుంది. ఇగో ఇక్కడ ఒకటి. పులే మేమే ఒక సింహాలు మమ్మల్ని ఎవరు భయపడి చూడరా. అనవసరంగా ఆడుతోటి వచ్చినాం. సింగిల్కి వచ్చినా సరే ఏదైనా అబ్బాయినైనా సెట్ చేసుకుని మంచిగా తిరిగేదాన్ని పార్క్ మొత్తం. హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సామిషన్ 01. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే, మేము అందరికి తెలుసు డే 3 ఇవాళ. సో మేమైతే ధనుష్కోడి నుంచి తిరుపతి వచ్చేసినాం. తిరుపతిలో జూ పార్క్ లో ఉన్నాం. ఇగో ఈ పిల్ల చిన్న పిల్లలుగా జూ పార్క్ అని తగిలిందేమో. చిన్నప్పుడు చూసాను ట్రిప్ కి వెళ్ళినప్పుడు. జూ పార్క్ అని తగిలింది, అందుకే జూ పార్క్ దొరికొచ్చాను. సో ఇప్పుడు చూద్దాం జూ పార్క్ లో. మా దోస్తు ఉంటాడు జూ పార్క్ లో, మా దోస్తుని పరిచయం చేస్తా. పులి ఉంటాడు మా ఫ్రెండ్. ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు దోస్తులు ఉన్నారు నాకు. ఈమెకు వైజాగ్ లోనే మేము మా ఇంటి పక్కకి జింకలు ఉంటాయి, అవి కనబడాయి కానీ ఇక్కడ కనబడుతున్నాయంట. కన్నా కన్నా క్యూట్ ఉన్నావు కన్నా. కుక్కలు కూడా సేమ్. నువ్వే కది కుక్కవి. ఏమంటావు? ఆమె అలా ఏమంటది? బాగున్నాను పో ఫస్ట్ నుంచి లేదంటే తినేస్తా నిన్ను అన్నా. ఉరుక్కుంటా పోవచ్చు కదా అన్న దీంతో. చూడాలి కదా అన్ని. బేకింగ్ డియర్స్ అట్లా. సో ఫీడింగ్ థ్రోయింగ్ స్టోన్స్ ఫీడింగ్ యానిమల్స్ 1000 రూపాయలు ఫైన్ అంట. ఏ అమ్మ 1000 రూపాయలు అంటే 4 బీర్లు వస్తాయి ఇక్కడ. ఏంటింది? బర్రె 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 బర్రె. ఆగానా అన్నా ఉంటావా నువ్వు వచ్చినాక? అన్నా పోగానా మళ్ళా నడుచుడు కాదు నాతో. సో గాయ్స్ చూడు మమ్మ 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 మీ అమ్మని వీళ్ళు మమ్మ అని ఎట్లున్నా చూడు. గాయస్ మీ అందరికి చూపిస్తా చూడు. రమేష్ జరుగు రైట్ జరుగు 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 జరుగు. గైస్ చూడు ఎంత ఆంటీ లెక్క ఉంది కదా సనా. ఆంటీ సనా ఆంటీ. పికాక్ చూడండి వీడొకటి. ఓ వావ్ నైస్ కదా. వావ్ అమ్మాయిల కన్నా బాగున్నాయి పికాక్ లో కన్నా. నువ్వు కూడా మారిపోవచ్చు కదా పికాక్ లాగా. అంటే రాదు, అది కుక్క కాదు. చెయ్యి క్యాప్చర్ చేస్తా అంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంది. నాకు రాదు కానీ ఇది చిన్న పికాక్. మాట్లాడు. ఇగో పట్ట ఇది నీకే కరెక్ట్. కోడి. ఇట్స్ కాల్ అడవి పందులు. ఇవి వండుకొని తినొచ్చు కూడా మనం. అమ్ముతారు కూడా అంది అడవి పందుల కూర. బాహుబలి ఎద్దు గాయస్. రానా చంపేసిండి చూసిరా అవే బతుకొచ్చిడు ఉన్నాయి. ఎక్కుతావా? అవేమన్నా గొర్రెలు అనుకుంటున్నావా లేకపోతే గుర్రాలు అనుకుంటున్నావు? ఎక్కడికి ఎక్కుతుంది ఎట్లా?
కానీ చిన్న పిల్లలకి ఎందుకన్నా అంత చిన్న పిల్లలే రా, నాకేమాత్రం వేసి రాలేదు, అర్థమైందా? ఏమేమో తిరుగుతూ ఉంటది. వాడు ఒకటి ఉందా, అది కూడా నల్లగా ఉంది. హార్స్ అది, జీబ్రా కదా, అర్స్ కదా, దాని పేరు మనుబోత్ అంటారు. మనుబోతా. సో గైస్ చూస్తారు కదా, ఏమేమో కొత్త కొత్త పేర్లు వింటున్నా. అనుభూతు తినుభూతు అంట. అన్న ఈ అన్న చెప్తుండ. అన్న రోజునే ఉంటారా మీరు? అన్న ఈ సింహాలు బిమ్మాలు ఏమన్నా వస్తాయా బయటికి? జింపాంజీ కాదు, చింపాంజీ. సో గాయస్ ఇగో ఫుడ్ ఆడుకునేటందుకు పురాణ కబర్ ఉన్నాయి, ఫుడ్ కూడా ఉంది. ఇగో సో గాయస్ ఏమైందంటే ఆ డోర్ ఓపెన్ క్లోజ్ చేసిర్రు. అక్కడ అది కనబడుతుందా, అది వెయ్యలేరు. వెయ్యకపోయేసరికి వయసు అది తీసి దాన్ని వేసి అమ్మ సేఫ్ అంటుంది. ఇది ఆడ ఏదైనా ఖరాబ్ కావాలంట వ్యాను. ఒకసారి దగ్గరికి వచ్చాక మళ్ళీ భయం వస్తుంది. మేమే ఒక సింహాలు, మమ్మల్ని ఎవరు భయపడి. సింగమే చూడరా. లడిగి 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 అంట, లడిగి లడిగి. సో గాయ్స్ చూడండి, వెళ్తున్నాం మేము. ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇక్కడ వదిలేసి రోడ్లోనే ఉంటాయి. సో గైస్ రోడ్లోనే ఉంటాయి అంట. పోతున్నాం, మొత్తం ఫైటింగ్ చేసేసా పులితోని. మన్యం పులి అయిపోతుంది ఇవాళ. చూడు కదా ఎట్లున్నాయో పక్క పక్క కానీ. అక్కడ ఉన్నాయి అవేమో. ఇక సో గైస్ వచ్చినాం, సింహాలు ఉన్నాయంట. దగ్గర నుంచి చూస్తున్నా. ఇగో మీకు అనిపిస్తుందా? సో గైస్ ఇగో ఇక్కడ ఒకటి. ఆవిడ పడుకుంది, అక్కడ ఒకటి ఉందా పడుకొని ఉంది. చూసిన మా సైకిల్ ఎక్కడ పండుకుంది సేమ్. ఏయ్ సనా సనా, అమ్మ నీ పేరు తీయగానే ముద్దు ముద్దు పన్నది. పోతు పండుకుంది గాయస్, చూసిరు కదా. సేమ్ సన కూడా అట్లనే పండుకుంటది. సో గాయస్ అటు ఉంది, కనిపిస్తుందా క్లారిటీగా? ఇటు చూస్తుంది. పులి పులి. సో గైస్ చూస్తురు కదా, మొత్తం గజ్జ 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 అనకాల రప్ప రప్ప. అక్కడ చిరుతుంది, చూపి. ఇట్రా ఇట్రా. అది అన్నకి ఇంకా అది చిరుతా మనం పులి. చిరుతుంది గైస్, ఆడ చిరుత. చూపిస్తాను ఆడండి మీకు. ఏడోయింది, ఆడుంది, కనిపిస్తుందా చిరుత? చూసినావా? చిన్న టైగర్ పిల్లలు అది టైగర్ నేను లేను. పోరాడమంటే వస్తలేవు అవి, పిలిస్తే ఏం చేయాలి? అవునా, నిన్ను కొరికినా అనుకో బక్కోడు, ఆ పీసులు కూడా దొరకవు. దొరకకున్నా సరే నేను పులికి ఆహారం అయినట్టు బతుకుతా, పిల్లికి కాదు. మరి నేను ఏడుకోవాలి? నేను కూడా వచ్చేస్తాను. పులికన్నా ఆహారం అయితే కానీ పిల్లికి ఎప్పుడు కనుకుంటుంది. ఓకే, ఇంకా ముంగట ఏం యానిమల్స్ ఉంటాయి? ఆడ చూడండి, ఇంకో లాయన్, 2-3 లాయన్. ఇక్కడ 4 లాయన్లు వస్తున్నాయి. ఈమె ముసల్ది, బిగ్ లాయన్, చిన్న లాయన్, చిన్న లాయన్. నువ్వు ముసల్దానివి.
ఇదేమో అప్పుడు అలిసిపోయిందండి చూడండి, కిలోమీటర్ కూడా అవ్వలేదు. అలసిపోయిన రావద్దు. నువ్వు సాయిగాడు అయితే ఊకే గురుతూనే ఉంటారు. ఆడు చూడండి చెడ్డేసుకుని ఏడేడు తిరుగుతుండు. ఎందుకన్నది చిన్న పాపనా? చిన్న పాపనా? అది వాకింగ్ చేస్తుంది. సో గైస్ ఆగు, మనం అటు పోదాం దా. సో గైస్ ఇప్పుడే తిన్నట్టు అయింది, వాకింగ్ చేస్తుంది. వాడుందో వస్తుందో పులే. ఎట్లుంది చూస్తురా గాయస్ మొత్తం. అమ్మో ఫైనలీ మొత్తం యానిమల్స్ అయితే చూసేసాం, కానీ కొన్ని కొన్ని క్లిప్స్ తీయలేదు నేను. ఈ సాయిగాడిని ఎందుకు తెచ్చిన అర్థమవుతలేదు. టార్చర్ గైస్. అండ్ రూమ్లో పడేసినా అయిపోతుండే, వీడికి వచ్చిన తర్వాత ఉబ్బరిస్తుంది, వెళ్ళిపోవాలి, నాకు స్వెట్ వస్తుంది, నేను నడవలేకపోతున్నా అని అంటుంది. అనవసరంగా ఆడుతోటి వచ్చినాం. సింగిల్కి వచ్చినా సరే ఏదైనా అబ్బాయినైనా సెట్ చేసుకొని మంచిగా తిరిగేదాన్ని పార్క్ మొత్తం. నవ్వుతారు ముంగట అన్న వాళ్ళు. మరి ఏం చేయాలి? వినడు మాట, వినడు. పెద్దోడు ఆడ చెప్పితే మనం వినాలంటాడు. సో ఇక్కడ నుంచి వస్తే లవర్తో రాకండి, టార్చర్ అయిపోతుంది. నాడు పోదాం అని చెప్పి సింగిల్గా రావాలి, మంచిగా ఎంజాయ్ చేసి పోవచ్చు. పోయింది మా ట్రిప్, చూసేసాము అన్ని మేము. సో చెప్పాను కదా కొందరు వల్ల అన్ని చూడలేకపోయాం అనేసి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఎండింగ్ వెళ్ళిన తర్వాత సాయి గారు ఒపీనియన్ తీసుకుందాం, బాగున్నాయా లేదా యానిమల్స్ అని చెప్పి. మేము బ్యాక్ చూసాము. సో అయితే వెనక్కి రైడ్ చేస్తున్నాం మేము. సో దాచిన రైడ్ చల్ల గాలి తోలుతుంది, మంచి హాయిగా ఉంది. చాలా రోజు ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది, ఇటువంటి గాలి వినాలి. అలా ఇంట్లో కూర్చుంటే వేస్ట్, తిరుగుతుంటే బాగుంటుంది. చాలా బాగుంది గైస్. హ్యాపీగా మీరు వచ్చి ఇలాగే తిరగండి యానిమల్స్ అయితే.